ఏమేమి ట్రీట్మెంట్స్ హాస్పిటల్ అయ్యాయి, ఇంకా ఏమి అవసరము అనేది. అండ్ వచ్చాక ఒకసారి మేము ఫ్యామిలీ తోటి మా మల్టీ డిసిప్లినరీ టీమ్ మీటింగ్ పెట్టుకుంటాం. ఫ్యామిలీ కూర్చుంటారు, నేను కూర్చుంటాను, మా డాక్టర్, ఇంకో డాక్టర్, క్రిటికల్ కేర్ డాక్టర్ కూర్చుంటారు, డైటీషియన్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ హెడ్ ఉంటారు, అండ్ నర్స్ హెడ్ ఉంటారు. వీ డూ ఏ ఫ్యామిలీ డిస్కషన్ చేస్తాం. పేషెంట్ని ముందు తీసుకునే ముందు, మా రెసిడెంట్ని తీసుకునే ముందు రైట్ విల్ డిస్కస్ అండ్ విల్ టెల్ దెమ్ అన్నట్టు. ఈ గోల్స్ ఆఫ్ కేర్ అన్ని ముందు అడ్రస్ చేస్తాం. మేము మా దగ్గరికి రెసిడెంట్ వచ్చే వరకే మేము ఫ్యామిలీకి ఇవన్నీ చేస్తామండి, ఈ వారానికి ఇది, ఈ వారానికి ఇది, గోల్స్ ఆఫ్ కేర్ అన్ని ముందు ప్రీడిఫైన్ చేసుకుంటాం. రైట్ దానివల్ల ఏమైపోతుందంటే అక్కడ ఉన్న డాక్టర్, పంపించే డాక్టర్కి ఏం చేస్తున్నారో తెలుస్తుంది, మా డాక్టర్కి వచ్చే రెసిడెంట్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఇవన్నీ వల్ల ఫ్యామిలీకి కూడా ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. కరెక్ట్. అండ్ ఒకసారి ఇక్కడికి వచ్చారు, దే ఫీల్ లైక్ హోమ్. యాక్చువల్లీ వాళ్ళు అక్యూట్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చాక మీరు చూసుంటారు కదా, ఇది ఫెసిలిటీ ఇట్ లుక్స్ లైక్ ఏ బొటిక్ హోటల్ అనుకోండి. నేను చూడండి, మీకు కూడా చూపిస్తాను ఒక 5 నిమిషాలు ఉంటే. ఇది దే ఫీల్ లైక్ హోమ్ లో ఉన్నట్టే ఉంటారు. నర్సింగ్ కేర్ కూడా వాళ్ళందరూ 3 weeks 4 weeks ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక బాండ్ అటాచ్ అయిపోతుంది రెసిడెంట్ తోటి. వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, వాళ్ళు రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు అనుకోండి. డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. అంటే ఇక్కడ పేషెంట్ తో పాటు ఎంత మందిని మీరు ఎలా చేస్తున్నారు? ఒక అటెండర్ ని ఉండమని చెప్తాం, కానీ ఫ్యామిలీ విజిట్స్ ఫ్రీక్వెంట్ గా చేసుకోవచ్చు. వాళ్ళు హాస్పిటల్ కాకుండా అంత రెస్ట్రిక్షన్స్ ఉండదు. దే కెన్ డూ ద విజిట్స్ ఫ్రీక్వెంట్లీ అండ్ ఫ్యామిలీ లాగానే దే విల్ ఫీల్ లైక్ ఎన్ హోమ్ అండి. ఐ అండర్స్టాండ్ టోటలీ. అయితే ఫ్యామిలీ మీటింగ్ అని ఇందాక, వాళ్ళు అడుగుతారా మిమ్మల్ని ఎన్ని రోజులు పడుతుందండి? తప్పకుండా అడుగుతారు, మేము చెప్తాము తప్పకుండా కూడా. పొరపాటున అనుకోదానికన్నా, ఎందుకంటే పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్ గా ఉంటారు. రికవరీ ఈజ్ ఆల్సో డిఫరెంట్ టు పేషెంట్ కదా. సో సపోజ్ మీరు ఒక 10 రోజులు 15 రోజులు చెప్పిన తర్వాత ఏమండి మీరు ఇప్పుడు అలా అన్నారు, ఇంకా 2 రోజులు ఎక్కువైంది అన్నప్పుడు వాళ్ళకి ఎలా సమాధానం చెప్పగలుగుతున్నారు? అంటే మేము ఒక రెసిడెంట్ ని తీసుకుంటున్నాం అనుకోండి, మాకు డయాగ్నోసిస్ తెలుసు, ఆ కండిషన్స్ అన్ని తెలుసు కాబట్టి మేము మళ్ళా ఈ మల్టీ డిసిప్లిన్ టీమ్ ఓన్లీ ఒక్కసారి చేయము, వారానికి 3 సార్లు చేస్తాం. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది, ఎక్స్పెక్టేషన్స్ అన్ని, ఎందుకంటే ఫ్యామిలీ కన్ఫ్యూజ్ కావద్దు ఎప్పుడు కానీ. కేర్ ఏమవుతుందో కంప్లీట్ గా వాళ్ళకి తెలిస్తే దే విల్ బి హ్యాపీ. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రెసిడెంట్. మా దగ్గరకు వచ్చిన పేషెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ వీ ఎంకరేజ్ దెమ్ టు స్టే విత్ ద రెసిడెంట్, ఎందుకంటే వాళ్ళకి ఓరియంటేషన్ కానీ ఆ ఫ్యామిలీ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పేషెంట్స్ ఎవరైతే వస్తూ ఉన్నారో ఇప్పటి వరకు డాక్టర్ గారు ఇలా మేము వచ్చాం, ఎంతకాలం అయింది, మేము ఇంకా ఎంతకాలం ఉండాలి, ఎన్ని టెన్షన్ పెట్టే సందర్భాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? మేము ఈ మధ్యలో స్టార్ట్ చేసాం కదా, అయితే ఇప్పటి వరకు నేను చూస్తున్నా ఫ్యామిలీస్ అందరూ విజిట్ చేసి వచ్చారు, వేరే దగ్గరికి వెళ్ళేసేసి వచ్చి చూసారు. చూసి మాది నేనే చెప్తున్నా అన్నట్టు, ఒకసారి మీరు చూడండి ఎలా కేర్ అవుతుందో చూడండి అని చెప్తాను. ఇప్పటి వరకు మాకు వచ్చిన అందరు రెసిడెంట్స్ ఫ్యామిలీస్, నేను రెగ్యులర్ గా డైలీ మాట్లాడుతుంటాను, మీకు ఎలా కేర్ అవుతుంది, ఫ్యామిలీకి ఎలా ఉంది, మీ ఫ్యామిలీ పర్సన్కి ఎలా ఉంది ఇక్కడికి వచ్చాకంటే ఎవ్రీబడి చాలా హ్యాపీ. ఐ థింక్ వాళ్ళు చెప్తున్నారు మేము ఇలాంటి ఇది ట్రాన్సిషనల్ కేర్ అనే కాన్సెప్ట్ మీకు వెరీ నీడెడ్ అండి, వెరీ నీడెడ్. ఆ కాన్సెప్ట్ మీరు ఇక్కడ తీసుకొచ్చినందుకు దే ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను అక్కడి నుంచి వచ్చి చేసినందుకు ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే రీహాబిలిటేషన్ సెంటర్ అనగానే ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే ప్రజల్లో ఉన్నది, ఈవెన్ నేను కూడా ఇటువైపు చాలాసార్లు వెళ్ళాను. రీహాబిలిటేషన్ అంటే ఇప్పుడు సపోజ్ చాలా తాగుడు అలవాటు ఉంది, వాళ్ళు రీహాబ్ సెంటర్లో వేసామండి అని చెప్తారు. సిగరెట్ అలవాటు, డ్రగ్స్ అలవాటు, ఇలాంటివి ఏదైనా కొన్ని చెడు అలవాట్ల నుంచి బయటకు రావడానికి రీహాబ్స్లో వేస్తున్నాను. అలాంటిదేమో అనుకున్నాను నేను యాక్చువల్లీ ఫస్ట్. సో అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయా అంటే ఏమంటారు మీరు? అంటే ఈ మా ట్రాన్సిషన్ కేర్ సెంటర్ లో డ్రగ్ రీహాబిలిటేషన్ అలాంటి కాదు, ఇది టోటలీ ట్రాన్సిషన్ కేర్ అనే కాన్సెప్ట్ యుఎస్ లో చాలా వాస్ట్లీ డెవలప్డ్ అండి. ఈ అక్యూట్ ఇన్పేషెంట్ రీహాబిలిటేషన్ అండ్ లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్, అది ఇండియాలో ఇంకా చాలా డెవలప్ కావాలి. ఐ థింక్ ఇట్స్ వెరీ నీడెడ్. ఎందుకంటే నేను యుఎస్ లో 20 years ఉన్నా కదా, నేను చాలా ఇయర్స్ ఈ రీహాబిలిటేషన్ మెడిసిన్ అండ్ లాంగ్ టర్మ్ కేర్ లో నేను పనిచేశాను. అది నేను అక్కడ చేసినప్పుడు ఎప్పుడు నేను ఫ్రెండ్స్ తోటి మాట్లాడినా, అక్కడ నా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్, నా కొలీగ్స్ తోటి మాట్లాడినా, వాళ్ళ పేరెంట్స్కి ఇట్లా సర్జరీ అవుతుంది, ఏమి చేయాలి, డిశ్చార్జ్ అయ్యాక కష్టము, ఇంటికి తీసుకెళ్ళి కేర్ గివర్ దొరకకపోవడము, కొందరికి వూండ్స్ ఉండి ఫ్రాక్చర్స్ ఇవన్నీ స్ట్రోక్స్ ఉన్న అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే నేను అక్కడ మాట్లాడినప్పుడు. అండ్ వాళ్ళు రాలేరు కూడా ఇండియాకి ఎంత తొందర, వచ్చిన 2 weeks 3 weeks వస్తారు, బికాజ్ కిడ్స్ ఉంటారు, జాబ్స్ ఉంటారు, ఇద్దరు వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం ఉండండి. ఐ థింక్ ఆ సర్వీస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఓన్లీ ఫర్ నాట్ ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ కి. అండ్ రికవరీ కూడా తొందరగా కాదు ఇంట్లో పెడితే. కరెక్ట్, ఎందుకంటే పర్సనల్ కేర్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం సర్జరీ అనే వాళ్ళకి కొంత ఫిజియోథెరపీ కూడా కావాలి, మెడికేషన్ ప్రాపర్గా ఉండాలి, ఫుడ్ ప్రాపర్గా ఉండాలి,
ఇవన్నీ ఇంట్లో అయ్యే పరిస్థితి ఉండదు ఇన్ జనరల్. ఇండియన్ మీరు కరెక్ట్ చెప్పారు. న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. డాక్టర్ కేర్ 24 అవర్స్ మానిటరింగ్ ఉండాలి. ఇప్పుడు నర్సింగ్ కేర్ కంటిన్యూస్ గా ఉండాలి. కరెక్ట్. అది చాలా ఇంపార్టెంట్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ లో ఉండాలి ఇవన్నీ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు కూడా. అంటే నేను ప్రతి ఇంటర్వ్యూలోనూ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటాను. మా నాన్నగారు హీస్ 70 years old. ఏదో మా తాతయ్య గారు కట్టిన గుడిలో శివుడిది ఏదో అభిషేకం ఏదో జరుగుతుంది, ఆ లక్షపత్రి పూజ జరుగుతుందని కింద కూర్చుని పూజ చేశారు. 7 గంటల పాటు నడిచింది. కూర్చుని లేచేటప్పుడు థై బ్యాక్ సైడ్ ఉన్న మజిల్ టేరైంది దానికి. టేరైతే డాక్టర్ గారికి చూపించాం, అంత మెడికేషన్, దీనికి రెస్ట్ తప్ప ఇంకేం లేదు అంజలి అని అన్నారు. రెస్ట్ తీసుకోమంటే ఆయన తీసుకోలేదు. ఇప్పుడు కాలానికి స్ట్రైట్ రాదండి. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. నేను ఎంత చెప్పాను, నేను దగ్గరుండి తీసుకెడతాను, ఇది ఉందని నాకు తెలియదు, లేకపోతే తీసుకొచ్చి ఇక్కడ పడేసేదాన్ని నేను. లిటరలీ మేడం నవ్వుతున్నారు. అంతే కదండి, ఇప్పుడు ఇంట్లో ఉంటే మాట వినరు మా నాన్నగారు లాంటి వాళ్ళు. తీసుకొచ్చి ఇక్కడ వేస్తే రోజు ఫిజియోథెరపీ ఇవ్వాల్సిన మెడిసిన్ ఇవ్వాల్సిన రెస్ట్ అయితే ఇక్కడ ప్రాపర్గా నడుస్తుంది. అలా కాకుండా ఇంటికి వెళ్ళిపోయారు ఆయన. బండి తీసేశారు, సిగరెట్ల కోసం దానికోసం కూరల కోసం అటు ఇటు వెళ్ళిపోయారు. ఇప్పుడు కాల్ స్ట్రైట్ దాన్ని చేయలేము ఇప్పుడు ఇంకా. అవునండి, మీరు గుడ్ పాయింట్ చెప్పారు. యాక్చువల్గా ఎనీథింగ్ ఇప్పుడు ఏ కండిషన్ కైనా, ఫ్రాక్చర్స్ కైనా, స్ట్రోక్ కైనా, ఇదంతా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ట్రాన్సిషనల్ కేర్కి వస్తే చాలా సిగ్నిఫికెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అబ్సల్యూట్లీ. రికవరీ అనేది కరెక్ట్ గా అవుతుంది అండ్ దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మాయి సర్జరీ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే అంతా సెట్ అయిపోతుందా, ఇదంతా వేస్ట్ లెస్లో అని అనుకుంటారు. నిజానికి తర్వాత జరగాల్సిన కేర్ ప్రాపర్గా లేకపోతే ఎంత పెద్ద సర్జరీ అయినా, ఎంత మంచి సర్జరీ అయినా రిజల్ట్స్ మనకి 100% వస్తాయనే గ్యారంటీ ఉండదు. ఇది ప్లీజ్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక 18-20 ఏళ్ల క్రితం నాకు ఆర్థోస్కోప్ ఆపరేషన్ అయింది. కామినేని హాస్పిటల్లో ఆర్థోస్కోప్ ఆపరేషన్ నాదే ఫస్ట్ అండి. డాక్టర్ విద్యాసాగర్ గారు ఆర్థోపెడిక్ సర్జన్. సో ఆయన మాట అన్నారు, లోపల నీకు ఇది ఇందులోంచి బయటకు వచ్చేసింది, అంటే స్టార్టింగ్ బ్లాక్స్ నుంచి కూర్చుని రన్ చేస్తూ పైకి లేస్తుంటే బయటకు వచ్చిందండి. నేను 400 meters కంప్లీట్ చేసేంత వరకు చెయ్యి ఇంత లావు అయిపోయింది, ఆ పెయిన్లోనే అయిపోయింది. తీరా అని అన్నారు, ఇది సర్జరీ తప్ప ఇంకెలా చేయలేము, ఆర్థోస్కోప్ చుట్టూ నీకు నాట్స్ వేస్తాము, ఇటు నుంచి ఒక నీడిల్ వెళ్తుంది, అటు నుంచి మాత్రం 3 needles బయటకు వస్తాయి, ఒకే హోల్లోంచి 3 needles వెళ్తాయి. ఇటు నుంచి మేము కంట్రోల్ చేయగలుగుతాం, అటు నుంచి మేము కంట్రోల్ చేయలేం, బ్యాక్ సైడ్కి ఎటువైపు నీడిల్ వెళ్తుంది అనేది. సో నువ్వు బ్లౌజ్ వేస్తే ఒక 3 dots లా నీకు కనిపిస్తాయి ఒకటి. ప్లస్ నువ్వు ఇన్ని రోజుల పాటు నువ్వు చీపిరి పట్టుకోకూడదు, బరువులు ఎత్తకూడదు, అలా నువ్వు అసలు ఏం చేయకపోతే జాయింట్ కూడా లూజ్ అయిపోయే అవకాశం, టైట్ అయిపోకూడదు, లూజ్ అయిపోకూడదు. మీరు నమ్మరు, అప్పుడు మాకు 18 ఏళ్ల క్రితం మాకు ఫిజియోథెరపీ అంతగా అవైలబుల్ లేదు, ఇలాంటి ట్రాన్సిషనల్ హాస్పిటల్స్ కూడా లేవు. అసలు తర్వాత నేను దాన్ని సెట్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డాను నాకే తెలుసు. సో సర్జరీ అయిపోయింది అని లైట్ తీసుకోవద్దు. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్, దీస్ ఆర్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్. తర్వాత ఖచ్చితంగా మీరు ట్రాన్సిషనల్ హాస్పిటల్కి వెళ్ళి దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే అది 100% సక్సెస్ అయినట్టు. అదర్వైజ్ లైఫ్ అంతా స్ట్రగుల్ అవ్వాలి సార్. నో, మీరు కరెక్ట్ చెప్పారు అంజలి గారు. ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి కండిషన్ బట్టి ఒకసారి వచ్చారనుకోండి, వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది. మేము ఏం చేస్తాము ఏంటి అనేది, ఫిజియోథెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ, వాళ్ళు మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం. మనం ఇప్పుడు యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటే మనంతరం మనం చేసుకునే పనులన్నీ, ఫుడ్ తినడం కాంచి, డ్రైవింగ్ చేసుకోవడం కాంచి, అవన్నీ మనంతరం మనం చేసుకునేటి అని, అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్కి వచ్చాక రికవరీ చాలా తొందర అవుతుంది. మళ్ళీ హాస్పిటల్కి రీఅడ్మిట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. లైక్ డాక్టర్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, నర్సింగ్ కేర్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక ఎవిడెన్స్ బేస్డ్ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంటాయి, యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతుంటాయి. రికవరీ సూన్ అవుతుంది. అండ్ ఆ రెసిడెంట్ కూడా, నేను అన్నట్టు పేషెంట్ మనం ఇక్కడ రెసిడెంట్, ఆ రెసిడెంట్ కూడా యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్కి త్వరగా వెళ్తారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటాం అంటే ఒకసారి స్ట్రోక్ వచ్చింది అంటే కంప్లీట్ డిసేబిలిటీ వెళ్ళిపోతారు, ఏమి చేయలేరు అనుకుంటాం. అది చాలా రాంగ్ థింగ్. అది ఎందుకంటే 40 years వాళ్ళకి కూడా స్ట్రోక్ వస్తుంది, 50 years వాళ్ళకి 40 years స్ట్రోక్ వస్తే వాళ్ళకి ఇంకా లైఫ్ స్పాన్ అంతా డిసేబుల్ ఉండడం అనేది చాలా రాంగ్ థింగ్. ఎక్కడో ఎందుకు